అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త, విజయసాయిరెడ్డి కూతురికి ప్రమాదం, ఇక లేవడం కష్టం. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తెకు హైకోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. గతంలో ఇచ్చిన ఓ ఆదేశం అమల్లో భాగంగా తాజాగా ఆమెకు హైకోర్టు మరో షాక్ ఇచ్చింది. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో సాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి విశాఖలో నిర్మించుకున్న ఓ కట్టడం అక్రమమని తేల్చి హైకోర్టు దాన్ని కూల్చేయాలని ఆదేశాలు ఇచ్చింది. అంతటితో ఆగకుండా అదే అంశంలో ఆమెకు మరో షాక్ ఇస్తూ జీవీఎంసీకి ఆదేశాలు జారీ చేసింది. విశాఖ బీచ్ రోడ్లో సిఆర్ఈజెడ్ నిబంధనలు ఉల్లంఘించి నేహారెడ్డి నిర్మించిన ఓ కాంక్రీట్ కట్టడాన్ని జీవీఎంసీ పట్టించుకోవడం లేదని గతంలో జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన హైకోర్టు దాన్ని కూల్చేయాలని ఆదేశాలు ఇచ్చింది. దీంతో జీవీఎంసీ అధికారులు ఆ కట్టడాన్ని తాజాగా కూల్చేశారు. అయితే దీనిపై తదుపరి విచారణలో హైకోర్టు ఆ కూల్చివేతకు ఆయన ఖర్చును కూడా నేహారెడ్డి నుంచే వసూలు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. దీంతో హైకోర్టు ఆదేశాలు ఆమెకు మరో షాక్ ఇచ్చినట్లయింది. నేహారెడ్డి అక్రమ నిర్మాణంపై హైకోర్టులో జరిగిన విచారణలో ప్రభుత్వ న్యాయవాది ఆమెకు సోకాష్ నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. దీనిపై స్పందించిన హైకోర్టు ధర్మాసనం ఆ నిర్మాణం కూల్చివేయడంతో పాటు అందుకు అయిన ఖర్చు కూడా ఆమె నుంచే వసూలు చేయాలని, ఆ వివరాలు కూడా కోర్టుకు సమర్పించాలని ఆదేశాలు ఇచ్చింది. దీంతో గతంలో ఇదే నిర్మాణాన్ని చూసినట్లు వదిలేసిన ఆ తర్వాత కోర్టు ఆదేశాలతో కూల్చి జీవీఎంసీ అధికారులు అందుకు ఆమె ఖర్చు పెట్టారా లేక ఆ ఖర్చును నేహారెడ్డి నుంచి వసూలు చేశారా అన్నది మాత్రం ఆసక్తికరంగా మారింది. అయితే ఇదంతా చూసిన వాళ్ళు నేహారెడ్డి అయిపోయింది, ఇంకా లేవడం కష్టమే అంటున్నారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.